హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ జట్టులో రిషబ్ పంత్ ఉంటాడా లేదా, అదేవిధంగా కేఎల్ రాహుల్ ఉంటాడా లేదా, అదేవిధంగా మహమ్మద్ షమి యొక్క జూరు పైన కూడా సెక్రటరీ జైషా గారు మాత్రమైతే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్లో నుంచి అయితే ప్రారంభంగానుంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఐసీసీ మాత్రమైతే. భారత్ వచ్చేసరికి 4 మ్యాచ్లు ఆడనుంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించడం కూడా జరిగింది. అయితే టీ20 ప్రపంచ కప్ జట్టులో కొన్ని ప్లేసులు ఖరారు అయిపోయిన విషయం కూడా తెలిసింది. మరికొన్ని ప్లేసులకు అయితే ఐపీఎల్ తర్వాత అయితే పూర్తి షెడ్యూల్ రానున్న కూడా తెలిసింది. అందులో భాగంగానైతే కొందరు స్టార్ క్రికెట్ల పైన అయితే బీసీసీఐ కార్యదర్శి జైషా గారు మాత్రమైతే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా రిషబ్ పంత్ విషయంలో కూడా జైషా గారు మాత్రమైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ వచ్చేసరికి ఐపీఎల్లో పూర్తి ఫిట్నెస్ సాధిస్తే మాత్రమైతే వరల్డ్ కప్ జట్టులో చోటు లభిస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే రిషబ్ పంత్ వచ్చేసరికి ఐపీఎల్ 2024లో వచ్చేసరికి అటు కెప్టెన్గా కానీ, ఇటు కీపింగ్గా కానీ, అటు బ్యాటర్గా కానీ పూర్తిగా రాణిస్తే మాత్రమైతే జట్టులో చోటు కల్పించే అవకాశం అయితే ఉంటున్నట్లయితే జైషా గారు మాత్రమైతే చెప్పడం జరిగింది. అయితే రిషబ్ పంత్ వచ్చేసరికి 2022 డిసెంబర్లో రోడ్ ప్రమాదం గురవడం జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకొని బ్యాటింగ్ కూడా షురూ చేయడం జరిగింది. పంజాబ్తో జరిగే తొలి మ్యాచ్లో ఐపీఎల్లో రీఎంట్రీ ఇస్తున్నట్లయితే చెప్పడం జరిగింది. అయితే ఫిట్నెస్ సంబంధించి సర్టిఫికేట్ కూడా రీసెంట్గానే ఎన్సీఏ కూడా అందించడం జరిగింది. పూర్తి ఫిట్నెస్తో రిషబ్ పంత్ ఉన్నాడని ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఒక విషయం అని చెప్పుకోవచ్చు రిషబ్ పంత్కి మాత్రమైతే. రిషబ్ పంత్ మరి ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తారు అయితే చూడాలి. ఐపీఎల్ 2024లో వచ్చేసరికి కీపింగ్ అండ్ బ్యాటింగ్ అండ్ కెప్టెన్స్ 3 విభాగంలో కూడా మరి రిషబ్ పంత్ తప్పకుండా రాణించాలి. ఒకవేళ రాణిస్తే మాత్రమైతే టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పిస్తామని మాత్రమైతే బీసీసీఐ సెక్రటరీ జైషా గారు మాత్రమైతే చెప్పడం జరిగింది. చూడాలి, ఐపీఎల్ పైనే మన రిషబ్ పంత్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్లో మరి కీపింగ్ చేస్తాడా చెయ్యడా, మన బ్యాటింగ్ ఏ మేరకు రాణిస్తారా మనం మరి కొద్ది రోజుల్లోనే పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాం. అదేవిధంగా చూసుకుంటే కేఎల్ రాహుల్ పైన కూడా మన జైషా గారు మాత్రమైతే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీ20 ప్రపంచ కప్ జట్టులో కీపింగ్ విషయానికి వస్తే రిషబ్ పంత్కు ముందుగానే కేఎల్ రాహుల్ను సంప్రదిస్తామని కూడా చెప్పడం జరిగింది. కేఎల్ రాహులే మా ఫస్ట్ చాయిస్గా ఉండబోతున్నట్లయితే కూడా చెప్పడం జరిగింది. కేఎల్ రాహుల్ విషయానికి వచ్చినట్లయితే కేఎల్ రాహుల్ గతంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు ఒక్క టీ20 ఆడలేదు. ప్రతి టీ20 సిరీస్లోనూ అతనికి దూరం పెట్టడం కానీ, రెస్ట్ ఇవ్వడం కానీ జరుగుతూనే ఉంది. ఎందుకంటే అప్పుడేమో వన్డే వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని మాత్రమే కేఎల్ రాహుల్ టీ20 సిరీస్లోకి దూరం పెట్టడం జరుగుతుంది. అయితే మొన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీఎంట్రీ ఇచ్చారు. ఆ సిరీస్లో కూడా మన కేఎల్ రాహుల్ను పక్కన పెట్టడం జరిగింది బీసీసీఐ మాత్రమైతే. మరి చాలా కాలం తర్వాత మరి టీ20 జట్టులో మరి కేఎల్ రాహుల్ ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడు అయితే చూడాలి. అంతకన్నా ముందు అయితే కేఎల్ రాహుల్కి ఒక మంచి ఆప్షన్ ఉండడం జరిగింది. ఐపీఎల్లో మాత్రమైతే అద్భుతంగా రాణిస్తే మాత్రమైతే టీ20 జట్టులోకి చోటు కల్పించే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. ఐపీఎల్లో మరి మిడిల్ ఆర్డర్లో రాణిస్తూ కీపింగ్ చేస్తూ రాణిస్తే మాత్రమైతే టీ20 జట్టులోకి పక్కా చోటు లభిస్తుందన్నట్లయితే చెప్పడం జరిగింది. టీ20 ప్రపంచ కప్ జట్టులోకి వికెట్ కీపర్లో ఫస్ట్గా చూసుకునేది కేఎల్ రాహుల్లే అని కూడా జైషా గారు మాత్రమైతే ఇప్పటికే చెప్పడం జరిగింది. మరి చూడాలి ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్ మరి ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడు అయితే చూడాలి. ఐపీఎల్ 2024లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ ఎల్ఏజీ కెప్టెన్గా వహిస్తున్నాడు. లక్నో సూపర్ జాయింట్ జట్టు మాత్రమైతే గత 2 సీజన్లో చూసుకుంటే అద్భుతంగా రాణించింది. మరి ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తారో చూడాలి. అదేవిధంగా కేఎల్ రాహుల్ ఐపీఎల్ ఎలా రాణిస్తారో అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే రిషబ్ పంత్కు, అదేవిధంగా కేఎల్ రాహుల్కు వికెట్ కీపరింగ్ పొజిషన్లో మాత్రమైతే ఐపీఎల్ చాలా అంటే చాలా కీలకమని అయితే తెలుస్తుంది. ఇద్దరిలో ఎవరు బాగా రాణిస్తే వాళ్ళకు మాత్రమే జట్టులో చోటు కల్పించే అవకాశం అయితే ఉంది. వీళ్ళిద్దరూ రాణించకపోతే మాత్రం అయితే కొత్త కుర్రాలకు చోటు దక్కే అవకాశం అయితే ఉంది వికెట్ కీపర్ స్థానంలో మాత్రమైతే. మరి చూద్దాం ఐపీఎల్ 2024లో వీళ్ళిద్దరు రాణిస్తారా లేదా అయితే చూడాలి. అదేవిధంగా మన జైషా గారు వచ్చేసరికి మహమ్మద్ షమి ఇంజూరీ పైన కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహమ్మద్ షమి మొన్ననే రీసెంట్గానే సర్జరీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే సర్జరీ నుంచి మాత్రమైతే కోలుకుంటున్నాడు. టీ20 ప్రపంచ కప్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా ఇప్పటికే తెలిసిన విషయమే. అయితే మరోసారి కూడా బీసీసీఐ సెక్రటరీ జైషా గారు మరోసారి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 8 వారాల పాటు
రెస్ట్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. దాదాపు అంటే 2-3 నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని కూడా డాక్టర్ సూచించడం జరిగింది. ఇందులో ఈ నేపథ్యంలో చూసుకుంటే టీ20 వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మన మహమ్మద్ షమి రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందంటే బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్లోకి మహమ్మద్ షమి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మహమ్మద్ షమి మాత్రం అయితే పూర్తిగా త్వరగా కోలుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మహమ్మద్ షమి త్వరలో జట్టులోకి రావాలని, మళ్ళీ అద్భుతంగా రాణించాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పటికైతే జైసా గారు మాత్రం అయితే కొన్ని స్టార్ క్రికెటర్ల పైన అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా విరాట్ కోహ్లీ పైన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు బీసీసీఐలోని ఒక అధికారి మాత్రమైతే. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి మాత్రమైతే విరాట్ కోహ్లీని తొలగించబోతున్నారట. సోషల్ మీడియాలో కానీ న్యూస్ వెబ్సైట్లో మాత్రమైతే తెగ వైరల్ అవుతుంది. కాకపోతే దానిపైన మాత్రం అఫీషియల్ క్లారిటీ రాలేదు. అఫీషియల్ క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ముఖ్యంగా విరాట్ కోహ్లీ టీ20 జట్టులో ఉండాలా వద్దా అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.